దేవునికే వందనాలు స్తోత్రాలు చెల్లించాలి. మొదటిగా దేవుడు ఇంతవరకు కూడా ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి దేవుణ్ణి మనం హృదయమార కూడా ఆరాధించి మరి గణపరిచినాము. ఆయన యొక్క మరి ఆయన శరీరముకు సాదృశ్యం ఉన్నటువంటి రొట్టెలో, ఆయన యొక్క రక్తమును సాదృశ్యం ఉన్నటువంటి ద్రాక్షారసంలో పాలు పంపులు పొందిన నిమిత్తమై మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5వ వాక్యం అందరం కూడా కలిసి చదువుకుంటాం. హెచ్చరిక వర్తమానం తీసుకోకుండా మనం బల్లను తీసుకోకూడదు. కాబట్టి హెచ్చరిక ఉండాలి. హెచ్చరిక లేకుండా, గద్దింపు లేకుండా, ప్రోత్సాహం లేకుండా, మనం బలారాధన లేకుండా, మనం ఎలా పాలు పొందకుండా మనం ఎలా మరి మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తాం. కాబట్టి 2026 సంవత్సరంలో మరి హెచ్చరిక వర్తమానంగా మొదటిగా మరి యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో, పరమ జ్ఞానియగు యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక అంటున్నాడు. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? 2వ వర్తమానంలో ఎలాంటి దేవుడుగా తెలియపరుస్తున్నాడు? నమ్మకమైన సాక్షి కలిగి ఉన్నాడు. కాబట్టి నా జీవితంలో మన సాక్ష్యం ఎలా ఉన్నది? ఈ 2026 సంవత్సరంలోనైనా మన సాక్ష్యాన్ని మనం సరి చేసుకుందాం. ఇంతవరకు కూడా మన సాక్ష్యం సరిలేదేమో. అయితే నీవు నేను కూడా మరి సాక్షిగా, ఒక పత్రికగా ఉండాలి. మన సాక్ష్యాన్ని బట్టే మనం అనేకులు మరి దేవుని సన్నిధికి వస్తారు. నీ మాటలు నా మాటలు కూడా నమ్ముతారు. అంతేగాని మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేసామనుకో, ఎవరైనా వస్తారండి? ఎవరు కూడా రారు. కాబట్టి నేను కూడా మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుందాం. 2026 సంవత్సరంలో ప్రవేశించిన నేను మనమందరం కూడా నమ్మకమైన సాక్షి అన్నాడు. ఎలాంటి సాక్షి అంట? మన దేవుడు ఎలాంటి దేవుడు అని విన్నాం ఆరాధన వర్తమానంలో. మిమ్మల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మకమైనటువంటి దేవుడుగా ఉన్నాడు. కనుక నమ్మకమైనటువంటి దేవుడికి నేను కూడా నమ్మకమైన సాక్షిగా ఉండాలా? అవసరం లేదా? తప్పకుండా ఉండవలసిన వారమే ఉంటున్నాం. కాబట్టి నేను మనమందరము కూడా సంపూర్ణమైనటువంటి పరిశుద్ధంగా నేను కూడా ప్రభు నమ్మదగిన వాడు కనుక ఆయన మన స్థిరపరిచి ఆయన మన యొక్క దుష్టత్వం నుండి తప్పించినటువంటి దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే నమ్మకమైన సాక్షిగా ఉండాలి. కాబట్టి ఫలానా బిడ్డరా అంటే ఆమె నమ్మకస్తురాలరా, ఆమె నమ్మకస్తుడు ఆయన అనేటువంటి సాక్ష్యం ఉండాలి. విట్నెస్ అంటారు కదా. నేను కూడా మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. మనం బతికినా చచ్చిన ఏం తీసుకెళ్దాం? రెండే తీసుకెళ్తాం. ఒకటి మంచి, రెండోది చెడు. కాబట్టి బతికినప్పుడే మన యొక్క సంగతులన్నీ కూడా చెప్పుకుంటారు. వెనక చేరిన వాళ్ళు, ముందు చేరిన వాళ్ళు అందరూ అప్పుడు బహాటంగా చెప్పుకుంటారు అన్నమాట. ఎందుకంటే చచ్చిపోయినాడు ఎనలుగా. కాబట్టి అందరూ కూడా మన సాక్ష్యాన్ని పంచుకుంటారు. అందరూ కూడా వారి యొక్క అనుభవాలు, నీతో నాతో ఉండేటువంటి అనుభవాలు, మాటలు ఇచ్చా కనపడిన సందర్భాలు, పలకరించిన పలకరింపులు కదా, ఇవన్నీ కూడా చెప్పుకుంటారు. కాబట్టి ప్రభు మనకి నమ్మదగినటువంటి దేవుడు ఉన్నాడు. శాలం ఏంటంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అంతే. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు కానీ తన విశ్వాసాన్ని బట్టి తాను మరి శరీరము సహకరించకపోయినా కూడా, వయసు గతించినప్పుడు కూడా తాను మరి గర్భం ధరించుటకు శక్తి పొందిందంటే విశ్వాసమే. కాబట్టి నా జీవితంలో కూడా అట్టి గొప్ప విశ్వాసంతో మనం ఈ 2026 సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా బలంగా ఉండండి. ఎవరు కూడా బలహీనలు కామాకండి. మీకు వచ్చినటువంటి కష్టాన్ని బట్టి కానీ, ఏదైనా రోగాన్ని బట్టి కానీ, నష్టాన్ని బట్టి కానీ, అవమానాన్ని బట్టి కానీ, నిందను బట్టి కానీ మరి ఏమాత్రం కూడా నేను కూడా ధైర్యంగా ఉండండి. ధైర్యాన్ని విడిచిపెట్టమాకండి. ధైర్యాన్ని కడవరకు కూడా మరి చేపట్టండి కదా. వెళ్ళేది మరి ధైర్యంతో కృపాసనోద్దము చేరాలంటే ధైర్యం కావాలి. కృపాసనం వద్ద కంటే పరలోకం చేరాలంటే నేను కూడా ధైర్యంగా ఉండాలండి. ధైర్యం విడిచిపెడితే నేను కూడా సాతాను అప్పుడప్పుడు నన్ను బెదిరిస్తూ ఉండేది. అది చేస్తా, నిన్ను ఇది చేస్తా, నేను పడగొట్టేస్తా, నీ కుటుంబాన్ని పడగొడతాననేది ఏమీ చేయలేదు. కాబట్టి మనం బలమైనటువంటి ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేటువంటి కంచెను మన గృహం చుట్టూ, మన బిడ్డల చుట్టూ మనం వేసుకుంటే సాతానుడు ఏమి కూడా మన అంగుళం కూడా కదిలించలేడు. కాబట్టి ఈ సమయంలో ప్రభు మన గమనంలో తీసుకొస్తున్నటువంటి హెచ్చరిక వర్తమానం ఏంటంటే, ఈ యొక్క ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి
ఆది సంభూతుడిగా లేచిన వాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడంట? మృతులలో నుండి లేచినటువంటి ఆది సంభూతుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి లేకపోతే, పునరుద్ధానం లేకపోతే నీకు నాకు కూడా మరి నిత్యజీవం ఉండేది కాదు. కాబట్టి మన ప్రభు నమ్మకమైనటువంటి సాక్షిగా ఉన్నాడు కనుకే మృతులలో నుండి లేచినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన చెప్పి ఆయన నేను 3వ దినాన లేస్తానని చెప్పి 3వ దినమున లేచినటువంటి ఆది సంభూతుడు చెప్తున్నటువంటి మాటలు. మరి ఆయన ఏమంటున్నాడంట? ఆది సంభూతుడిగా లేచిన వాడును. ఆయన ఎలాంటి వాడంట? భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు. ఆయనకి ఎలాంటి పేరు ఉందో చూసారా? భూపతులకు ఉన్నారు, భూలోకంలో ఉన్నటువంటి అధిపతులు. భూపతులు అనగా భూలోకంలో ఉన్నటువంటి ఎంతమంది అధిపతులు ఉన్నారో వారందరికన్నా కూడా మించినటువంటి దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాటలు. భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి మీకేం కలుగుతుందంట? కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆయన మీకు కృపను, సమాధానాన్ని ఈ యొక్క సంవత్సరంలో ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి నా జీవితంలో మరి మన సాక్ష్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలి? 2026లో ప్రవేశించాం దేవుని దయని బట్టి, దేవుని కృపను బట్టి. కాబట్టి మనం ఎలా ఉండాలి? అందుకనే మరి ఉపద్య గ్రంథంలో ఒక మాట చూడండి. ఉపద్య గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. ఉపద్య గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనములో ఏం రాయబడుతుందంటే, యెహోవా దినము అన్యజనులందరి మీదకి కూడా వచ్చుచున్నది. అప్పుడు నువ్వు చేసినట్టు నీకు కూడా చేయబడుతుంది. కాబట్టి నువ్వేం చేస్తావో అదే చేయబడుతుందంట. కాబట్టి నువ్వు మేలు చేస్తే నీకు మేలు చేయబడుతుంది, కీడు చేస్తే కీడు చేయబడుతుంది. కాబట్టి ఉపద్య గ్రంథంలో ఉపద్య అంటాడు, యెహోవా దినము అన్యజనులందరి మీదకి కూడా వచ్చుచున్నది కనుక అప్పుడు నువ్వు చేసినట్టు నీకు కూడా చేయబడుతుందంట. కాబట్టి నువ్వేం చేసావో అదే దేవుడు నీకు కూడా చేయనై ఉంటున్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో బలారాధనలో పాలు పంపులు పొందే నీ ముందు నన్ను నేను యోగ్యమైన రీతిలో పరిశీలించుకుందాం, పరిశుద్ధంగా జీవించుదాం, మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుందాం. ప్రభువు నమ్మదగినటువంటి దేవుడు కనుక మనము కూడా నమ్మదగిన వారిగా ఉండండి. అంతేగాని వారు నమ్మదగిన వాళ్ళు కాదురా, వాళ్ళు ఏదో పైకి మాట్లాడతారు కానీ లోపలంతా కూడా ఇంకోటి చేస్తారురా కదా అనుకుంటారు. కానీ మనం బ్రతికిన క్రీస్తు కొరకే బ్రతుకుదాం, చనిపోయినా కూడా క్రీస్తు కోసమే చనిపోతాం. తప్పే ఉంది? బ్రతికితే దేవుని కోసం బ్రతుకుదాం, చనిపోతే ఆయన రాజ్యంలో ఉంటాం. మనకేమాత్రం కూడా దిగులు పడాల్సింది ఏమాత్రం కూడా లేదు. కాబట్టి నేను కూడా మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. అందుకని నమ్మకమైన సాక్షిని అని చక్కగా చెప్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నమ్మకమైనటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నప్పుడు అదే నీకు నాకు కూడా ఎంతో గొప్ప ఆధిక్యతను అదే అధ్యాయంలో కూడా చూస్తాం కదా. మాట చూస్తాము. కీర్తన గ్రంథం 89:37 89:37 సంకీర్తన చూడండి. 89వ సంకీర్తన 37 వచనం ఉన్నదా? కాబట్టి నా పరిశుద్ధతోడని నీవు ప్రమాణం చేసితివి, దావీదుతో నేనేం చేశానంట? అబద్ధం ఆడనన్నాడు. కాబట్టి నేను కూడా అబద్ధాలు ఆడమాక. నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి నన్ను హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఎంత చక్కగా ఉన్నాడో నేను కూడా నా జీవితాన్ని మరి అంతగా మనం ఆయనకి నమ్మకస్తులుగా జీవించాలి. అబద్ధాలు మనం ఆడకూడదు. ఒక అబద్ధం ఆడితే దాన్ని ఇంకా కప్పిపుచ్చుకోవడానికి ఇంకా 4 అబద్ధాలు ఆడాల్సి వచ్చింది. అంత అవసరం అంటారా? అయితే అవును, కాదంటే కాదని చెప్పండి. తప్పే ఉంది, దాంట్లో ప్రాణం పోయేదే లేదుగా. కాబట్టి నా జీవితంలో అట్టి విధంగా మనం జీవించాలని దేవుడు మనందరినీ కూడా ఆయన హెచ్చరిక వర్తమానం ద్వారా ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నారు. యెషయా గ్రంథం 55:4 కూడా చదువుతాం. 55:4 కూడా చూస్తే, 55వ అధ్యాయము యెషయా గ్రంథం 4వ వచనం. ఇదిగో జనములకు సాక్షిగా అతను నేను నియమించితిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతను నేను నియమించాను అంటున్నాడు. కాబట్టి దేవుడు నిన్నే నియమించాడు, నిన్ను నన్ను మనందరినీ కూడా నియమించాడండి. ఎవరికి నియమించాడంటే ఆయన చూస్తే, ఇదిగో జనములకు సాక్షిగా అతను నియమించాడు. ఈ లోకంలో ఉన్నటువంటి జనములందరికీ కూడా ఒక సాక్షిగా, ఒక పత్రికగా నన్ను ఈ లోకంలో
ఒక జ్యోతి వలె వెలిగించాడు, ఒక జ్యోతి వలె వెలిగించాడు. కనుక నీవు నేను కూడా ఒకవేళ ఆరిపోతున్నామేమో, కాబట్టి మనం ఎలా ఉన్నాము, మన సాక్ష్యాన్ని మనం కలిగి ఉంటున్నామా? కాబట్టి మన సాక్ష్యం వలన దేవునికి అవమానం వచ్చింది. మనం ఏదైనా చేస్తే అది ఎవరైనా అన్ని జనులు చూశారనుకోరే, వీళ్ళు బాప్తిజం చూసి తెల్లారైతే చర్చికి వెళ్తారు, వాళ్ళు తీసుకున్నారు వీళ్ళు తీసుకున్నారు అని మనం మాట అనిపించుకోవద్దు. నిన్నన్నందుకు బాధపడవచ్చు కానీ నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడిని అంటారు ముందు ఆ సెంటిమెంట్ మీద కొడతారు. నన్ను కూడా ఒక సహోదరుడు అన్నాడు, నువ్వు మాట్లాడితే ప్రార్థన చేస్తావు అన్నాడు. వాడికి నేనేమీ చేయలే, అయినా కూడా దేవుడే చూసుకుంటాడని చెప్పాను. కాబట్టి మన సాక్ష్యం బాగుంది. అయినా కూడా నేను మరలా కూడా అతనికే ఇచ్చా ఆ పని కూడా చేయమని. కాబట్టి నా జీవితంలో ప్రభువే మనకు ఎలాంటి వాడుకుంటాడంటే, ఇదిగో జనములకు సాక్షిగా అతను నేను నియమించాడు. కాబట్టి ఒక సాక్షి అనేటువంటి విషయాన్ని నేను కూడా మర్చిపోకూడదు. దేవుడు నేను బాప్తిసం పొందుకున్నాను, ఇక నాకు బాధ లేదులే అనుకుంటే కాదు, కానీ దేవునికి ప్రీతికరంగా మనం జీవించాలి. మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటూ లోకములో మాలిన్యం అంటకుండా, ఏమి కూడా నిన్ను నన్ను కూడా దరిచేరకుండా చక్కగా మనం జీవించాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకంటే ఆ మాటలు చెప్తూ ఉన్నప్పుడు, ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నేను నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగా అతన్ని నేను ఏం చేశాడంట, నియమించాడు. ఒక రాణిగా నిన్ను నియమించాడు, ఒక రాజుగా నియమించినటువంటి దేవుడు ఉన్నాడు. కనుక నువ్వు ప్రభువు నమ్ముకున్నావంటే నువ్వు రాజువే, నువ్వు రాణివే, కానీ నీవెంత మాత్రం కూడా దాసురాలు కాదు, దాసుడు కాదు. కాబట్టి దేవుడు ఇంత గొప్ప ఆధిక్యతను మనకి ఇచ్చినప్పుడు మనం ఇటు ఆధిక్యతను పోగొట్టుకుని తాత్కాలికమైనటువంటి వాటి కోసం మనం లోభిస్తే నేను కూడా దేవునికి నామానికి అపకీర్తి అవమానం తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి నేను కూడా నమ్మకమైన సాక్షిగా మరి సంవత్సరంలో మనం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ ఆత్మ ద్వారా ఆయన ఆశపడుతుంది. అందుకే నువ్వు పాట కూడా ఉంది, విశ్వాణి లేసేవాళ్ళు నేను సాక్షిని అనేటువంటి పాట చక్కగా పాడేవాడు విశ్వవాణిలో, ఆ పాట కూడా. కాబట్టి నా జీవితంలో మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటూ మనకి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ప్రభువులు మనకు ప్రాణం ఉన్నంత వరకు కూడా ప్రభువుని సేవించినప్పుడు దేవుడు నీకు మేలే చేస్తాడు, కానీ కీడు ఎంత మాత్రం కూడా చేయడు. కాబట్టి యెహోవా మరి అందరికీ కూడా ఉపకారిగా ఉంటాడు, కానీ అపకారిగా ఎంత మాత్రం కూడా ఉండడండి. కాబట్టి అందుని బట్టి మన ప్రభువుని ఇటు హెచ్చరికతో మనం హృదయమారా కూడా మన ప్రభువులో మనం ఆనందించవలసిన వారే ఉంటున్నాం. కాబట్టి ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించాను అన్నాడు. కాబట్టి అందరి కొరకు సాక్షిగా నన్ను కూడా నియమించాడు. కనుక మరి నేను కూడా మరి ప్రభువు నియామకానికి నేను తగినట్లుగా జీవిస్తున్నామా లేదో మనల్ని మనం పరిశీలించుకొని యోగ్యమైన రీతిలో ప్రభు బలలో మనం ప్రవేశిస్తాం, బలారాధనలో ప్రవేశిస్తామండి.